ప్రపంచంలో మోసపోవడం, నష్టపోవడమే గాని మోసం చేయని వారు ఎవరైనా ఉన్నారా అంటే అది రైతులే. మరో ఉద్యోగం, వ్యాపారంలోనైనా షార్ట్ కట్స్ ఉంటాయేమో గాని వ్యవసాయంలో ఉండవు. కలుపు తీయాల్సిందే, దుక్కి దున్నాల్సిందే, నారు పోయాల్సిందే, ఎరువులు చల్లాల్సిందే. పంట చేతికి వచ్చే వరకు అకాల వర్షాలు పడకూడదు అని ప్రతిరోజు దేవుణ్ణి కోరుకుంటూ విపరీతమైన టెన్షన్తో జీవించేవారు రైతులే. విత్తనాలు నకిలీవైనా, పురుగు పట్టినా, వర్షాలు పడినా, వరదలు వచ్చినా, పంట క్వాలిటీ తగ్గినా నష్టపోయేది రైతులే. ఇలా వారి కష్టం మాటల్లో చెప్పలేనిది. వారికి కాస్త ఊరటిచ్చేది ఏదైనా ఉందా అంటే అది పిఎం కిసాన్ పథకమే. ప్రతి సంవత్సరం 3 విడతల్లో పిఎం కిసాన్ డబ్బు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం 20వ విడత డబ్బును బాగానే ఇచ్చింది. కానీ 21వ విడత డబ్బును ఇంకా జమ చేయలేదు. కానీ రైతుల మొబైళ్లకు డబ్బు జమ చేసినట్లుగా మెసేజ్లు వస్తున్నాయి. అవి కూడా రకరకాలుగా వస్తున్నాయి. రైతులకు భారీ శుభవార్త, అకౌంట్లోకి పిఎం కిసాన్ డబ్బు జమ, ఇక్కడ చూసుకోండి అని ఒక లింక్ పంపిస్తున్నారు కొందరు నేరగాళ్ళు. ఆ లింక్ క్లిక్ చేస్తే ప్రమాదం. కానీ రైతన్నలు డబ్బు వచ్చిందేమో అనే ఆశతో క్లిక్ చేసి నష్టపోతున్నారు. కొంతమంది రైతులకు మరో రకమైన మెసేజ్ వస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ పిఎం కిసాన్ డబ్బు 2000 రూపాయలు ఇచ్చారు, ఈ లింక్ క్లిక్ చేసి తీసుకోండి అని నేరగాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో లింక్ ఇస్తున్నారు. రైతులు తొందరలో ఆ లింక్ క్లిక్ చేస్తే అకౌంట్లోకి డబ్బు రావడం సంగతి దేవుడెరుగు. అకౌంట్లో ఉన్న డబ్బు కూడా మాయం కాగలదు. ఎందుకంటే వారు పంపేది మామూలు లింక్ కాదు, అది ఏపీకే ఫైల్. ఆ లింక్ క్లిక్ చేస్తే ఒక మాల్వేర్ సాఫ్ట్వేర్ మొబైల్లో డౌన్లోడ్, ఇన్స్టాల్ అవుతుంది. ఆ తర్వాత అది రైతు బ్యాంక్ అకౌంట్లో డబ్బును మాయం చేయగలదు. ఈ మాల్వేర్ ఎలా పనిచేస్తుందంటే, ఇది మొబైల్లో చేరిన తర్వాత మొబైల్లో సేవ్ అయిన ఫోటోలు, వీడియోలు, పాస్వర్డ్స్, ఇతరుల మొబైల్ నంబర్లు, కాల్ లిస్ట్, ఇతరత్ర సమాచారం మొత్తం దొంగిలిస్తుంది. దాన్ని ఇంటర్నెట్ ద్వారా హ్యాకర్కి చేరవేస్తుంది. దాంతో హ్యాకర్కి రైతు పేరు, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, పాస్వర్డ్ అన్నీ తెలిసిపోతాయి. వెంటనే హ్యాకర్ బ్యాంక్ అకౌంట్లోకి లాగిన్ అవుతాడు. అకౌంట్లో ఉన్న డబ్బును తన సొంత అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. అలా అకౌంట్ ఖాళీ అవుతుంది. కానీ ఈ విషయాలేవి రైతుకు తెలియవు. రైతులు అలర్ట్గా ఉండాలి. ఇలాంటి మెసేజ్లు వస్తే తొందరపడి లింక్ క్లిక్ చేయవద్దు అని మెదక్ జిల్లా కంటి సిఐ వెంకటరెడ్డి రైతులను అలర్ట్ చేశారు. వాట్సాప్లో లింక్ క్లిక్ చేస్తే వాట్సాప్లో వివరాలన్నీ హ్యాకర్ చేతికి వెళ్తాయని, తద్వారా వాట్సాప్ హ్యాకర్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుందని హెచ్చరించారు. ఇక్కడ రైతులకు ఓ డౌట్ ఉండొచ్చు, అకౌంట్లో డబ్బులు తీయాలంటే మొబైల్కి ఓటీపీ వస్తుంది కదా అని. హ్యాకర్లు చాలా తెలివైనవారు. వాళ్ళు ముందుగా బ్యాంక్ అకౌంట్లో మొబైల్ నెంబర్ను మార్చిస్తారు, తర్వాత డబ్బు తీస్తారు. అప్పుడు ఓటీపీ వారి మొబైల్ నెంబర్కి వస్తుంది. అందుకే రైతులు జాగ్రత్త పడాలి. మరి ఎవరైనా రైతులు అలా లింక్ క్లిక్ చేసేస్తే దాన్ని ఎలా ఆపాలి అనేది తెలుసుకోవాల్సిన విషయం. వాట్సాప్ సరిగా పనిచేయకపోతే దాన్ని వెంటనే అన్ఇన్స్టాల్ చేయాలి. మొబైల్ నుంచి వాట్సాప్ని తీసేయాలి. తర్వాత మొబైల్ని రీస్టార్ట్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ వాట్సాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే మొబైల్ అతిగా వేడెక్కుతున్నా, లేదంటే సరిగ్గా పనిచేయకుండా మొండిగా మారితే దాని అర్థం ఏపీకే ఫైల్ మొబైల్లో చేరి ఉండొచ్చని అనుకోవచ్చు. అప్పుడు మొబైల్లో వైరస్ స్కాన్ యాప్ ఉంటుంది. చాలా మొబైల్స్లో అది మొబైల్ కొన్నప్పుడే ఉంటుంది. దాన్ని ఉపయోగించడం ద్వారా మాల్వేర్ సాఫ్ట్వేర్ ఉందో లేదో తెలుసుకోవచ్చు. మాల్వేర్ ఉంది అని తెలిస్తే వెంటనే బ్యాంకుకు కాల్ చేసి ఏం జరిగిందో చెప్పాలి. తద్వారా అకౌంట్లో మనీ పోకుండా ఆపే ఛాన్స్ ఉంటుంది. అలాగే మోసపోయిన వారు ఆలస్యం చేయకుండా 1930కి కాల్ చేయవచ్చు, లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయవచ్చు. ఈ 2 పద్ధతుల్లో కూడా డబ్బు పోకుండా ఆపే ఛాన్స్ ఉంటుంది. అయితే ఎంత త్వరగా ఈ పని చేస్తే అంతలా మనీ రికవరీ చేసే ఛాన్స్ పెరుగుతుంది. ఆలస్యం అయ్యే కొద్దీ మనీ రికవరీ చేయడం కష్టమైపోతుంది. సాధారణంగా మోసం జరిగిన మొదటి గంటలో కంప్లైంట్ ఇస్తే అకౌంట్లో మనీ పోయినా తిరిగి వెనక్కి తెప్పించగలరు. ఇదంతా ఈజీగా అయ్యే పని కాదు. అసలు ఇలా జరగకుండా చూసుకోవాలి. తెలియని వారి నుంచి వచ్చే లింకులను రైతులు క్లిక్ చేయకుండా ఉంటే అదే అన్నింటికంటే ఉత్తమ పద్ధతి. మరి పిఎం కిసాన్ డబ్బు వచ్చిందో లేదో ఎలా తెలుస్తుంది? సింపుల్. మన న్యూస్ 18 తెలుగు వెబ్సైట్, ఇతర వెబ్సైట్లు, మీడియా, పేపర్లు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలో ఖచ్చితంగా చెబుతారు. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది అకౌంట్లోకి డబ్బు జమ అయితే ఆ విషయం ఖచ్చితంగా రైతుల దాకా చేరుతుంది. అకౌంట్ బ్యాలెన్స్ చూసుకున్నా డబ్బు జమ అయ్యిందో లేదో తెలిసిపోతుంది. కాబట్టి రైతులు మోసపోవద్దు. మీ కష్టాన్ని వేరే ఎవరో దోచుకునే అవకాశం అస్సలు ఇవ్వొద్దని పోలీసులు కోరుతున్నారు.